శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించే ప్రయత్నంలో మరి మీనరాశి వారికి ఈ నెలలో మారినటువంటి గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు చాలా ఇంపార్టెంట్గా శుక్రగ్రహం డిసెంబర్ 2వ తారీఖున 11వ స్థానంలోకి రావడం జరిగింది. సో ఏదైనా మనకి ఒక నెలలో ఆ నెలంతా అనుకూలంగా ఉండాలంటే మనకి 11వ స్థానంలోకి ఏదో ఒక గ్రహం ఉండటం కానీ ప్రవేశించడం కానీ ఉంటే ఇంచుమించుగా ఆ నెలలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు ఆ గ్రహ కారకత్వం ద్వారా మనకి సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. మరి శుక్రుడు 11వ స్థానంలోకి డిసెంబర్ 2 నుంచి సుమారుగా నెలాఖరు 25-26 తారీఖుల దాకా సంచరించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా స్థితి అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుక్రుడు వెరీ ఫేవరబుల్గా ఉండడం. దాని తర్వాత ఏంటంటే భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అత్యంత శుభుడైనటువంటి రవిగ్రహం బుధగ్రహంతో కలిసి మరి మనకి 9వ స్థానంలో సంచరించడం, ఇది విద్యార్థులకి వాళ్ళ యొక్క మేధస్సు పెరిగి ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీనరాశిలో ఎక్కువగా కళాకారులు, కథలు రాసే రచనలు చేసేవారు, పాటలు రాసేవారు, ఎక్కువ క్రియేటివ్ సంబంధించిన వృత్తిలో చాలామంది ఉంటారు. మోస్ట్ ఫేమస్ ఆర్టిస్టులు కానీ అంటే చిత్రకారులు ఈ రాశిలో ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ప్రొడక్ట్కి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, అది పెద్దవారు అంటే గొప్పవారి యొక్క దృష్టిలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఒక మంచి గుర్తింపు, దానికి తగు విధమైనటువంటి ప్రోత్సాహం, బహుమతి రావడం జరుగుతుంది. లేదంటే మీరు ఏమన్నా గతంలో ఏమైనా కథలు రాసి ఉన్నా, పాటలు రాసి ఉన్నా అవి ప్రచురణ రూపంలోకి ఒక పుస్తకంలో రావడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగంలో కానీ పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగపరమైన అభివృద్ధి, ప్రమోషను రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతానానికి ఒక గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ బుధాదిత్య యోగం మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ఈ నెలలో తీసుకురాబోతుంది. అయితే శుక్రుని యొక్క లాభస్థితి వల్ల ఏంటంటే మీకు ముఖ్యంగా తృతీయాధిపతి లాభస్థితిలో ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ప్రయాణాల్లో పరిచయమైనటువంటి వారు తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. మీ యొక్క అభివృద్ధికి కూడా కారణమవుతుంటారు. అంటే ప్రయాణాల్లో కొత్త స్నేహితులు ఏర్పడతారు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మీకున్నటువంటి మిత్రులు కూడా మీ యొక్క అభివృద్ధికి ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇక అష్టమాధిపతి లాభస్థితి అవ్వడం వల్ల నిగూఢంగా ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరో ఒకరు ప్రోత్సాహంతో దాన్ని బయటికి రావడం జరుగుతుంది. ఇది శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి మరి స్త్రీల యొక్క సహకారంతో అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే మీ జీవిత భాగస్వామి వైఫ్ కానీ, మీ సిస్టర్స్ కానీ, మదర్ కానీ వారి యొక్క సహకారంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ వెలుగులోకి వస్తుంది. అలాగే వివాహపరంగా ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీరు ఎవరినైతే స్నేహంగా కోరుకుంటున్నారో, ఎవరినైతే కలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని కలుసుకొని మీ యొక్క మంచి చెడ్డలో కష్ట సుఖాలు పంచుకోవడానికి శుక్రగ్రహం సహకరిస్తుంది. ఆర్థిక పరంగా అంటే లక్ష్మి యొక్క అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం శుక్రుని రూపంలో లభించడం వల్ల మీకు ఆర్థిక పరంగా కూడా మరి ఈ సమయంలో అది ఆకస్మిక ధనలాభం అనొచ్చు, బహుమతి రూపంలో అవ్వచ్చు, వివాహం ద్వారా భార్య రూపంలో వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ శుక్రగ్రహం ఈ నెలలో మీకు చాలా బాగా అనుకూలిస్తుంది. ఈ బుధాదిత్య యోగం వల్ల చాలా వరకు మీలో ఉన్నటువంటి కాంక్ష, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన, పెద్దవారి యొక్క వాళ్ళని తల్లిదండ్రుల్ని తీసుకొని వారి ఇష్టమైన ప్రదేశాలు చూపించాలనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. బట్ ది సేమ్ టైం డిసెంబర్ 15 వరకు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం డిసెంబర్ 15 తర్వాత రవి దశమ స్థానంలోకి రావడం వల్ల
అంటే దిగ్బలుడై రవి ఉండడం వల్ల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో మామూలు ప్రైవేట్ సర్వీస్లో ఉన్నారో వారికి ఉద్యోగపరమైన హోదా పెరుగుతుంది. చాలా వరకు మీకు మీరే బాస్ అన్న విధంగా వృత్తిపరమైన హోదా ఉంటుంది. అలాగే వృత్తిలో చాలా సిన్సియర్గా రావడం వల్ల మరి అటు ప్రభుత్వ గుర్తింపు, రాజకీయ నాయకుల గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. బట్ దాని తర్వాత వచ్చే ఏకాదశ స్థానం మీకు వృత్తిపరమైనటువంటి ప్రమోషన్ లాంటిది కూడా అతి త్వరలో ఈ రవిగ్రహ అనుగ్రహంతో మీ యొక్క స్థాయి, హోదా పెరిగే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇక ముఖ్యంగా కుజుడు, ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పంచమ స్థానంలో మరి డిసెంబర్ 6-7 తారీఖుల వరకు రుజుమార్గంలో ఉంటూ వక్ర గమనంలోకి పొందడం జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి గొప్ప అదృష్టాన్ని తేబోతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే నీచలో ఉన్నటువంటి గ్రహం వక్రించాడో అది ఉచ్చ ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఆటోమేటిక్గా లాభస్థానంలో కుజుడుంటే ఏ ఫలితం రావడం జరుగుతుందో ఆ ఫలితం మీకు ఈ డిసెంబర్ 7 తర్వాత రావడం జరుగుతుంది. సో దాని కారణం వల్ల కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగం లభించడం వల్ల కానీ, కుటుంబంలో ఆదాయం పెరగడం వల్ల మీ మీద కొంత ఫైనాన్షియల్ బర్డెను తగ్గుతుంది. అలాగే మీ పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడం వల్ల మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంది. చాలా కాలంగా చికాకుల్లో ఉన్నటువంటి స్థిరాస్తి, భూములు, గృహం లాంటిది ఏమన్నా మీ స్వాధీనం అయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తుల మీద ఉన్నటువంటి లావాదేవీలు పూర్తిగా తొలగి మీ యొక్క ఆస్తి మీ చేతికి రావడం జరిగే అవకాశం ఉన్నది. చాలా వరకు భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి, అన్నదమ్ములు సహకరిస్తారు. సో ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం, శుక్రగ్రహ అనుగ్రహం, ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా సమసప్తక స్థితి ఈ రాశి వారికి వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి. అలాగే వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా సంపూర్ణంగా తొలగి ఈ 2024వ సంవత్సరం చివరి డిసెంబర్ నెల మీకు ఖచ్చితంగా ఒక జీవితాంతం జ్ఞాపకం ఉండే ఒక అనుభవాన్ని ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలంగా లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాలలో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి ఎవరైతే మరి ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ 2 కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని
పూజ చేయించి అష్టోత్తరం అర్చించి వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదు అన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీగా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరి చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి, ఇది ఒక 2 అరటిగెల్లో అలా మాట. ఆ విధంగా కోతులకు ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒక్కసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.